రిత్విక అత్యంత దారుణ హత్యకు గురైనటువంటి ప్రదేశానికి మనం ఇప్పుడు వచ్చాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదే బాత్రూమ్, ఇది రిత్విక ఇల్లు అక్కడ ఉంటుంది. ఆ అమ్మాయి ఇక్కడ పల్లె వాతావరణంలో ఆడుకుంటూ ఉండగా ఆ స్వాతి అనే మహిళ ఇక్కడ అంటే వేరే వాళ్ళ ఇల్లు ఇది, ఈ ఇంటి బాత్రూంలోకి తీసుకొచ్చి లోపల మనం చూసుకుంటే పోలీసులు లాక్ చేస్తున్నారు. ఇదే లోపల డ్రమ్ ఉంటుంది, ఆ డ్రమ్ములో రిత్వికాను అత్యంత దారుణంగా డ్రమ్ములో వేసి చంపారని చెప్పి ఇప్పటికే బంధువులు మనతో మాట్లాడిన పరిస్థితి. మొత్తానికి పల్లెటూరు అంటే పచ్చని వాతావరణంలో రైతులు ఆ పొలాల పనులు చేసుకుంటూ ఉంటారు, ఉంటారు వాళ్ళు. కానీ అలాంటి ఈ ప్రాంతంలో ఇంత దారుణమైనటువంటి ఘటన జరగడము అందరినీ, ఈ పల్లె వాతావరణాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేట్టుగా చేసింది. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆశ్చర్యానికి గురైన పరిస్థితి. వాళ్ళు ఎక్కడో సిటీలో జరిగినటువంటి ఎన్నో హత్య కేసులు చూసి ఉంటారు, ఎన్నో దారుణాలు చూసి ఉంటారు. ఇంత పచ్చని ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ పల్లెటూరులో ఒక్కసారిగా ఈ రిత్విక అనే 4 ఏళ్ల చిన్నారి డ్రమ్ములో ఒక్కసారిగా చనిపోయి చూసినటువంటి చుట్టుపక్కల ఒక్కసారిగా ఈ రైతులు కావచ్చు, చుట్టుపక్కల గ్రామస్తులు కావచ్చు, ఒకసారిగా ఆశ్చర్యానికి గురైన పరిస్థితి. ఎందుకంటే పద్ధతి నుంచి చిన్నారి ఇక్కడే ఆడుకుంటూ ఉండింది, ఒక్కసారిగా డ్రమ్ములో మృతదేహం కనపడంతో ఒకసారిగా అందరూ ఆశ్చర్యపడారు. ఈ పాప వెళ్ళి డ్రమ్ములో పడి చనిపోయిందా ఏంటి అని చెప్పి వీళ్ళందరూ ఒకసారిగా అనుమానానికి గురైన పరిస్థితి. తర్వాత వాళ్లకు ఈ రిత్విక తల్లికి కావచ్చు, ఆ స్వాతికి కావచ్చు చాలా స్నేహం ఉండేది, స్నేహపూరితంగా ఉండేవాళ్ళు. కానీ చిన్న అంటే పిల్లల గొడవ ఒకసారిగా వీళ్ళ మధ్య ఎంతో దూరం పెంచింది, దూరం కాస్త పగగా మారింది. ఈ పగను మనసులో పెట్టుకున్నటువంటి ఈ స్వాతి ఇంత దారుణానికి ఒరగట్టిందని చెప్పి పూర్తి స్థాయిగా బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తానికి మనము సుమన్ టీవీ వచ్చేటప్పుడు దారి పొడవునా చూస్తే ఎంతో పచ్చని తోటలు, ఇలాంటి వాతావరణం ఎక్కడ మనము పల్లెలకు వస్తేనే చూస్తాం. ఇలాంటి వాతావరణంలో ఇంత దారుణ ఘటన చోటు చేసుకోవడము చాలా బాధాకరం అని చెప్పి కూడా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడో దూర ప్రాంతాల సిటీలలో చూస్తున్నటువంటి ఇలాంటి ఘటనలు పల్లెటూరుకు రావడము చాలా బాధాకరం అని చెప్పి కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మనతో మాట్లాడడానికి కొంతమంది ఇక్కడ మరింత సమాచారం తెలుసుకుందాం. అన్నా చెప్పండి, రిత్విక అనే చిన్న పాప, మీరు పల్లెల్లో ఎప్పుడు ఇలాంటి ఘటనలు చూసి ఉండరు, దీనిపైన మీరు ఏమంటారు? మా ఊరు లోపల ఇప్పటికి ఇంతవరకు లేదు, మా ఊరు లోపల. నేను తీసుకుని 5 నెలలైంది ఇల్లు. ఆ పాప పిల్లది వచ్చిందంట, వాళ్ళ సరిపోదు మనకు తెలియదు. పిల్లమున చంపడం ఘోరం, అది స్టేషన్లో కూడా ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది, ఎవరు చంపినది కూడా మొత్తం అయిపోయింది. దాన్ని బట్టి నేను రాత్రి 11:30 ఉంటే తెల్లారి 8:30కు వచ్చిన ఇంటికి ఇప్పుడు వచ్చిన. నువ్వు రిపోర్ట్ ఇప్ప అంటే సిఎస్ఆర్, నేను వచ్చేసిన ఇంటికి. అది ఒకటి అంటే పల్లెటూరు అంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చుట్టుపక్కల మనం చూసుకున్నట్లయితే మొత్తం ఎలక్షన్లు కానీ ఏదైనా కానీ ఎలక్షన్లకు కానీ ఎవరు టీచర్లు వచ్చినా కూడా మా ఊర్లో ఏ ఇబ్బంది లేదు, అందరూ ప్రశాంతంగా వస్తారు. టీచర్లు ఇంత ప్రశాంతంగా ఉంది ఊరు అంటారు. అట్లాంటిది ఇది ఏందో మనకు అర్థం కాలేదు. మళ్ళీ అది కూడా చెప్తాను నేను. ఓ పక్క ఆ స్వాతి కావచ్చు, ఈ రిత్విక వాళ్ళ అమ్మ కావచ్చు, వీళ్ళంతా బాగా స్నేహపూరితంగా ఉండేవాళ్ళు. ఏంటి అంటే ఒక స్నేహము, ఏదో చిన్న పిల్లల గొడవ, ఇంత ఒక పాపను చంపేంత వరకు ఘోరం. అది పిల్లలను చంపడం అంటే అది ఘోరం. ఒకప్పుడు ఎట్ట తిరిగినారో వాళ్ళకి తెలియదు మనకి. నేను కూడా 5 నెలలు తీసుకొని నేను తగ్గను మా ఇంట్లో. నేను లారీ డ్రైవర్ను. నేను మొన్న వచ్చిన 3 రోజులు వచ్చింది డ్యూటీ దిగి. మళ్ళీ అది ఏం జరిగిందో నాకు కూడా తెలుసు సార్. అది ఇది అయితే మాదే బాత్రూమ్, ఇదే మా ఇల్లు. అంటే ఇక్కడ ఒకటి అంటే స్వాతి ఇక్కడికి అంటే వాళ్ళ ఇల్లు కాకోకుండా మీ ఇంటి బాత్రూంలో చంపడము, ఇదంతా మీ ఇంటి బాత్రూంలో చంపితే ఏ విధంగా పోతుంది అనేది మా మీద పడుతుందని ఏమన్నా, లేకపోతే ఆ పాప ఇల్లు ఆడ ఉండేది, వీటికి ఎందుకు వచ్చింది అది వాళ్ళు కూడా చూసినారు. అది కూడా రిపోర్ట్ ఇచ్చినాం సిఎస్ఆర్ కూడా. రాత్రి అంతా తెల్లవారులు ఇదే మీది అయిపోయింది, డిక్లేర్ అయిపోయింది సీసీ కెమెరాలో. ఆ పాపది ఒప్పుకుంది కూడా. అది మేము ఇంటికి వచ్చేసాం. ఒకటి అంటే స్వాతి ముందుగానే ప్లాన్ ప్రకారం రిత్వికాను చంపాలని చెప్పి పూర్తిగా ప్లాన్ ప్రకారమే చేసినట్టు మనకి ఇక్కడ వీళ్ళు చెప్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ స్వాతి ఇల్లు ఎక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనము అక్కడికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం సుమన్ టీవీ తరఫున. ఇప్పుడు మనం అక్కడ ఆ రిత్వికాను అక్కడ చంపి అంటే వాళ్ళ ఇల్లు కాదు, ఏమి కాదు, ఆ పక్క బాత్రూంలో, వేరే వాళ్ళ బాత్రూంలో రిత్వికాను డ్రమ్ములో వేసి చంపిన పరిస్థితి. మొత్తానికి
మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్వాతి వాళ్ళ ఇల్లు అక్కడ, రిత్విక వాళ్ళ ఇల్లు కూడా అక్కడే పక్కనే ఉంటుంది. కానీ వీళ్ళు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఏదో చిన్న గొడవ జరిగిన ఈ క్రమంలోనే వీళ్ళ మధ్య పెద్దల మధ్య గొడవ వాతావరణం నెలకొనడము, ఒకసారిగా వీళ్ళు మాట్లాడుకోకుండా ఉండడము, వాళ్ళ మధ్య పగ పెరగడము, ఈ రిత్వికాను చంపే వరకు వచ్చిందని చెప్పి ఓ పక్క తల్లిదండ్రులు పగ ఉంటే మా మధ్య చూసుకోవాలి కానీ మా రిత్వికాను 4 ఏళ్ల చిన్నారిని ఇంత దారుణంగా చంపాలా, ఈ స్వాతికి కఠినమైన శిక్ష పడాలి, ఉరి తీయాలని చెప్పి కూడా వాళ్ళు తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి. మొత్తానికి మనం ఈ గ్రామానికి వచ్చాము, అసలు ఏం జరిగిందని ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేసింది సుమన్ టీవీ. మనం చూసుకుంటే పల్లెటూరు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి జరగడము చాలా బాధాకరణం అని చెప్పి కూడా ఇక్కడ అందరూ చెప్తున్న పరిస్థితి. మొత్తానికి నిన్న పాప కొద్దిగా సీసీ ఫుటేజ్లో అసలు పాప ఎక్కడ తిరిగింది ఏంటి అని చెప్పి పూర్తి స్థాయిలో ఇక్కడ గమనించారు. తర్వాతనే ఆ పాప అటు వెళ్ళిందని చెప్పి మాకు క్లారిటీ వచ్చింది. తర్వాత కొంతమంది చెప్పిన తర్వాతనే మేము అక్కడ వెళ్ళి ఆ డ్రమ్ములో చూస్తే ఒకసారిగా రిత్విక చనిపోయిన పరిస్థితి. రిత్విక మృతిని మొత్తం పల్లె అంతా ఒకసారిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ఇప్పుడు రిత్విక ఆడుకుంటూ అంటే ఇదే ఉయ్యాల వాళ్ళ అవ్వ ఆడిపించుకుంటూ ఉండింది, ఇదే ఉయ్యాలో ఇదే వేప చెట్టుకు ఇదే ఉయ్యాలో రిత్విక మరణించే ముందు ఇక్కడే ఆడుకుంటూ ఉండింది. ఇక్కడి నుంచే రిత్విక ఇదే దారిలో వాళ్ళ అవ్వ వచ్చే లోపల ఇదే దారిలో వెళ్ళి మనం చూపిస్తున్నటువంటి ఆ హెచ్చరిక బోర్డు దగ్గరే రిత్విక ఇల్లు లోపలికి వెళ్ళాలి, ఆ పాప వెళ్ళింది, ఆ తర్వాత ఆ అవ్వ ఇంటికే వెళ్ళిందిలే అని చెప్పి అనుకున్న పరిస్థితి. ఆ తర్వాతే జరిగిన ప్రమాదము ఎవరు ఊహించలేదు. ఇక్కడ ఉయ్యాలలో ఎంతో సంతోషంగా ఆనందంగా నవ్వుతూ రిత్విక అంతసేపటికి మరణించని ముందు వరకు ఇదే ఉయ్యాల్లో ఎంతో సంతోషంగా అవ్వ ఉంచుతుంటే ఎంతో ఆనందించింది. ఆ క్షణం తర్వాత తిరిగి రాని లోకాలకు వెళ్తానని చెప్పి రిత్విక అనుకోని పరిస్థితి. 4 ఏళ్ల చిన్నారిని అంతంత దారుణంగా డ్రమ్ములో వేసి నన్ను చంపుతారని చెప్పి కూడా రిత్విక అనుకోని పరిస్థితి. నవ్వుకుంటూ ఇంటి దగ్గరికి వెళ్ళింది. అవ్వ వెనకనే చిన్నగా నడుచుకుంటూ వెళ్లే క్రమంలోనే ఒక్కసారిగా డ్రమ్ములో మృత్యు రూపంలో అందరికీ కనపడంతో పల్లెటూరులో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పల్లెటూరులో ఎలా ఉంటారు ప్రతి ఒక్కరని ఇప్పుడు మనం చూపిస్తున్నాం సుమన్ టీవీ. ప్రతి ఒక్కరు పల్లం పనులు అయిపోయేసుకొని ఈ విధంగా అరుగుల దగ్గర కూర్చొని ఎంతో ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మనకు వ్యవసాయం ఎలా జరుగుతుంది ఏంటని వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి. ఇలాంటి ఘటన పల్లెటూరులో జరగడం అందరినీ బాధకు గురి చేసి ఉంటుంది. ఎప్పుడు జరిగి ఉండదు పల్లెటూరులో, ఎందుకంటే ఏదో ఆ ఎలక్షన్ గొడవలు కావచ్చు, చిన్న గొడవలు ఉంటాయి, ఏమన్నా ఉంటాయి, కానీ ఇంటి దగ్గర పెద్దలు ఏదో మనస్పర్ధాల మధ్య ఒక చిన్న పాప చనిపోతుందని ఎవరు అనుకోలేదు. మనం కొంతమంది రైతులతో మాట్లాడిద్దాం, అసలు ఏం జరిగింది, ఈ ఘటన పైన వాళ్ళు ఏమంటారో అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, పల్లెటూరులో ఎప్పుడు ఇలాంటి ఘటన జరిగి ఉండదు, ఇప్పుడు మీకు జరిగింది, మీకు ఎలా అనిపిస్తుంది? ఇటువంటి సంఘటన ఎప్పుడు పల్లెల్లో ఎప్పటికీ ఇటువంటి దగ్గర ఎప్పుడు జరగదు. కానీ ఈ విషయం చాలా బాధాకరంగా ఉంది. అదే అందులోనూ 4 ఏళ్ల చిన్నారైనా కూడా ఆ పాపకు స్పష్టంగా మాటలు కూడా రావు. ఓన్లీ ఏదన్నా కానీ అంటే నో నో అనే పదం వచ్చాది. వాళ్ళ అమ్మ డాడీ అని పిలిచేది, అంతకు తప్పితే ఏరే మాటలు రావు. అంతే. మీరు చెప్పండి. అయ్యా తాత, రిత్విక అనే పాప డ్రమ్ములో పడి చనిపోయిందని చాలా మంది చంపారని అంటున్నారు, దీనిపైన మీరేమంటారు? చంపినారు, నేను చంపినారు, దాంట్లో వేసినారు. అది నేను ఇంటికి లేను, మళ్ళీ వచ్చినాక తెలిసింది. చంపినారు. సన్న పాప, మాటల్లో సరిగ్గా అసలు ఆ పాపను చూస్తే కడుపులో బాధ జరుగుతుంది. ఇప్పుడు కూడా ఏడుపుతుంది. సన్నబాబు ఏం చేసి ఆ బాబు అది. మీరు ఇదే ఊర్లో పుట్టి పెరిగింటారు, ఎప్పుడైనా కానీ ఇలాంటి ఘటన జరిగిందా? మా జీవితంలో జరగలే. నాకు బుద్ధి ఉంటాడు, ఈ పని జరగలే. అవతల బాగుంటుంది, జరగబోయేది. ఇలాంటి పని చేసిన వాళ్ళకు ఎలాంటి శిక్ష పడాలంటారు మీరు? నిర్ణయం తెలియదు. ఉండవు భూమి మీద ఏంటికి ఎవరైనా పని చేసేవాళ్ళు, కానీ ఘోరమైన పని చేసినారు. ఘోరానికి మీరు దీన్ని ఆలోచన చేసి దీన్ని ఇందిరించి నిగిరించి వాళ్ళను న్యాయం చేసి అన్యాయం పని చేసినారు. కాల్చడం, బండి కాల్చినారు, మళ్ళా బండి కాల్చినారు, చెట్టును కాల్చినారు, కట్టెలు కాల్చినారు, ఘోరంగా చేసినారు. ఇట్లా చేది అనుకున్నారు. వాళ్ళు నమ్మి పాపం
అవి ఏందో పాప ఉండాలి అట్టాడుకుంటుంది, ఆడికి అయిపోయింది, మాకు ఏం లేదు వాళ్ళకి ఏం లేదు అనుకున్నారు. ఇప్పుడు ఘోరమైన పని ఎత్తకపోయి చంపి దాంట్లో వేసింది. మా మనవడి దాంట్లోనే వేసినారు సార్, మా కొడుకు దాంట్లోనే వేసినది కూడా. ఇల్లు మా కొడుకుది, అది డీసెంట్ గా ఉన్నది. డమ్ములో దగ్గర పోయి వేసి చంపి ఆడేసి వాకిలు వేసి వచ్చా అంటే అవతల మా పాపే చూసింది. ఆ దాంట్లో ఉన్నట్టు వచ్చింది చూడుపో అని చెప్పింది సార్. అది జరిగినది ఘోరం చేసిన పని. అదే మాకు కూడా నిన్నట ఉంటే ఎక్కడ పోలేకున్నాం. బాధ ఎవరు బిడ్డ అయితేనే, నా బిడ్డ అయితేనే, ఇంకోరు బిడ్డ అయితేనే ఘోరం పని చేసినారు సార్. తెలందేది మీరు ఏమి చేసినా అది స్టేషన్లో కూడా ఇది న్యాయం చేయకోకుంటేనే వచ్చి ఆడ పెట్టినారు. నేను ఆ టైంలో లేను సార్, లేకుంటే నేను కూడా వచ్చాను. మా మేనల్ని అంటే ఆడున్నా.